హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. మన ఛానల్‌లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఒక 15 రోజుల పైన అవుతుంది. ఆల్మోస్ట్ నేను మీకు దగ్గరలోనే ఉండడానికి ట్రై చేశాను. కొన్ని షార్ట్ వీడియోస్ ద్వారా అలా ఏదైనా ఒక పోస్ట్ అది పెడుతూనే వచ్చాను. ఇన్నాళ్ళు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే, మధ్యలో ఒక 3, 4 డేస్ నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది. అలాగే కొంచెం ఊరు ప్రయాణాలు, ఇంకా అలాగే షాపింగ్స్, పెళ్లి కోసము, పెళ్లి హడావిడి ఇవన్నీ అయ్యేసరికి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. వీడియో పోస్ట్ చేయడానికి కాస్త టైం దొరికిందనమాట. సరే, మేమున్న ఏరియాలో వనస్థలిపురం నియర్ బై పనామా గోడౌన్ దగ్గర కొత్తగా ఒక మాల్ పడిందనమాట, ఆర్ఎస్ బ్రదర్స్. సరే కలెక్షన్ ఎలా ఉందా అని చెప్పేసి, ఎలాగో షాపింగ్ ఉంది కదా అని వచ్చామనమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు కలిసారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు తనని చూపించాననమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ కలెక్షన్స్ కూడా బానే ఉన్నాయి. మా పిల్లలకి, మా హస్బెండ్‌కి అలా తీసుకున్నామనమాట. వాళ్ళ కోసం డ్రెసెస్. కొన్ని శారీస్ అవి కూడా చూసాను గానీ, నాకు పట్టువెందుకో అంతగా అనిపించలేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాలో చూసి 'తారా డిజైన్ బొటిక్' అని చెప్పేసి ఇన్‌స్టా చూసి బొటిక్‌కి వెళ్ళున్నామనమాట. మాకు ఇది కూడా నియర్ బైయే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, ఇది మా అకౌంట్ కాదు, అది ఫేక్ అకౌంట్ అని అన్నారు. అయితే ఆ శారీస్ అది చూపించి, మీ పేజ్‌లోనే చూసాము, మాకు ఇలాంటివి చూపించండి అంటే, మాకు అలాంటి అనుభవం ఎదురైందనమాట. సో, ఇన్‌స్టాలో గూడా చాలా వరకు మోసపూరితమైనవి గూడా ఉన్నాయి. చూసి మనం కొంచెం షాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అలా ఆన్‌లైన్‌లో గనక పే చేసుంటే మన మనీ రాకపోయేదేమో అని అనిపించిందనమాట. స్టోర్ విజిట్ చేసినందుకు ఆ ఐడియా గూడా తెలిసింది. అలాగే నా శారీ గురించి బోలెడన్ని కామెంట్స్ అనమాట. నేను ఈ కలర్ కాంబినేషన్ కావాలి అని అనుకోని మరి వాళ్ళకి చూపించాననమాట. నా దగ్గరున్న కొన్ని పిక్స్ అవి. సో, నాకు నచ్చినట్లుగానే వేశారు. అయితే ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు ఏంటనే డీటెయిల్స్ చాలా అడిగారు. అండ్ మా రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ చాలా కామెంట్ చేస్తున్నారు ఇన్‌స్టాలో కూడా. ఈ స్టోరొచ్చేసి వైట్ హౌస్ అండి. వైట్ హౌస్‌లో శ్రీ హ్యాండ్లూమ్స్ అని మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. వాళ్ళవి 2 స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పట్టుకి ప్రత్యేకంగా పెట్టున్నారనమాట. నాకు ఈ స్టోర్ ఎలా తెలుసు అంటే, మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నారనమాట. శారీస్ చాలా బావుంటాయని ఒక పేరు. అందుకని నేనింక ఎక్కడ ఎక్కువగా చూడకుండా నేను వీళ్ళ స్టోర్‌కే వచ్చాను. వీళ్ళది ఇన్‌స్టా పేజ్ కూడా ఉండింది. కానీ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి చీరలు కొంటున్నప్పుడు స్టోర్‌ని విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, మనకి సూట్ అవుతుందా లేదా చూసుకొని తీసుకోవచ్చనేది నా ఒక అభిప్రాయం. ఈ శారీ వచ్చి ప్యూర్ కంచి పట్టు. ఇందులోనే మనకి తక్కువ ప్రైస్‌లో గూడా వేశారనమాట వాళ్ళు. 6,000, 8,000, 5 అంటే దీనికంటే తక్కువలో వేశారు. నాకు మాత్రం అదే నచ్చింది. ఇంకా ఈ శారీ డీటెయిల్స్ ఇవంతా కూడా నేనొక షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేసున్నాను. అది వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే రీసెంట్ షార్ట్స్‌లో గూడా మీరు చూడొచ్చు. ఆ మగ్గం వర్క్ అది ఎలా వేయించాను అని చెప్పేసి. ఇంకా ఎప్పుడైతే నాకు హెల్త్ కొంచెం సెట్ అయింది, తర్వాత ఇంక నేను ఎలా బిజీ అయిపోయానంటే ఇదిగోండి ఈ పెళ్లి హడావిడిలో అనమాట. పెళ్ళెవరిదో చెప్పలేదు కదా! సొంతం మా ఆడపడుచు కూతురిదనమాట. సో, చాలా కామెంట్స్ వచ్చాయి తన గురించి గూడా. వ్లాగ్ గనక స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అన్ని క్లారిటీస్ వచ్చేస్తాయి. ఇక్కడేంటంటే ఫస్ట్ పెళ్లి తతంగం ఎలా స్టార్ట్ అవుతుంది, పెళ్లి పందిరి వేయడంతో కదా! ఇంక మేమంతా అక్కడికే వెళ్తున్నాం. అంటే పుట్టమన్ను, పాలకొమ్మ ఇలాంటివన్నీ తెస్తూ ఉంటాం కదా! ఇంకా ఆ రోజు నుంచి పెళ్లి హడావిడి స్టార్ట్ అయిందనమాట. ఇంకా చిన్నగా ఇప్పుడిప్పుడే రిలేటివ్స్ రావడం స్టార్ట్ అవుతా ఉంది. ముందుగా అయితే పెళ్లి పందిరి వేయడము, పుట్టమన్నం అలకడం ఇవన్నీ కార్యక్రమాలుంటాయి కాబట్టి అవి ఇక్కడ జరుగుతా ఉన్నాయి. అయితే మనకు ఊర్లలో లాగా పుట్టమన్నం అవి కొంచెం అవైలబుల్‌గా ఉండవు కాబట్టి దానికంటూ వేరే సోర్స్ అనేది ఆలోచించి తెప్పించారనమాట ఊరు నుండి మా ఆడపడుచు. మా మామయ్యలు వాళ్ళంతా వస్తుంటారు కదా! సో, అలాగా. ఇంకిక్కడేంటంటే మామూలుగానే మనం పూజలవి చేసి మనం కార్యక్రమాలనేవి మొదలు పెడుతూ ఉంటాం కాబట్టి, ఆచారం ప్రకారం ఇంక మనం గుడికొచ్చి ఇంక ఇవన్నీ పాలకొమ్మ ఇవన్నీ తీసుకొని వెళ్ళడం అలాగా. పెళ్లి తతంగాలన్నీ కూడా పందిరికొమ్మ వేయడంతో స్టార్ట్ అయ్యి, పందిరికొమ్మ దించడంతో ఎండ్ అవుతాయి. ఇక్కడ ముందు ఈ పందిరికొమ్మ పూజ అనేది జరుగుతుందనమాట. మంగళహారతులు, బాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి ఇంట్లో అంతా కూడా. ఇంకా నా పక్కనున్న ఆరెంజ్ సారీ మా తోటికోడలు, ఇంకా మిగిలిన వాళ్ళంతా వదినలు, అత్తమ్మలు అలాగనమాట. అంతా రిలేటివ్స్ ఇంకా జాయిన్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట.
సో మెయిన్ చేసిన అల్లరి వాయిస్తో సహా అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అయిపోతాయి రేపు ఓన్లీ పెళ్లి కూతురే అది ప్రేమ్ కట్టేస్తారా ఫోటో ఇస్తాం, బట్టలు పెడతాం, ఏం కావాలమ్మా ఖాళీ దండేసి మాత్రం దండం పెట్టకండి. దండలు ఇస్తాం. ఏ అక్క చెల్లె లెక్క వేయద్దు, ఎవరు చెప్పింది? సపోర్ట్ చేయొద్దు, తొక్కల సపోర్ట్. అంతా అక్క చెల్లెలు. ఎవరైనా వదిలే మాట దాని లెక్క వేసుకో, మీ ఇద్దరు వేసుకోవాలా? అనుష కల్పన వేసుకోవాలి లెక్క. మీరు అస్సలు పసుపు అంటే ఇవ్వండి అమ్మా, పసుపు కుంకుమ. నార్మల్ డేస్‌లో అందరూ బిజీగా ఉంటుంటారు కదా! ఎక్కడి వాళ్ళక్కడ. ఇంక ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళప్పుడే ఎక్కువగా కలుస్తూ ఉంటాం. నార్మల్‌గా కలవడం వేరు, పెళ్ళిళ్ళ సందడి వేరు కదా! ఇంకా అన్నీ ఆనందాలు, ఇంకా సరదాలు, అల్లర్లన్నీ ఇక్కడే అనమాట. ఇంకా పందిరి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడేమంటే పసుపు దంచే ప్రోగ్రామ్ అనమాట. పసుపు దంచి ఇంకా అమ్మాయికి నలుగు పెట్టడం, పెళ్లి కూతురిని చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవాళ ఏంటంటే కొంచెం బియ్యము విసరడము, అలాగే నలుగు పిండి దంచడం ఇవన్నీ చేసి రీసెంట్‌గా నేను మా కోడలి పసుపు సంబరం అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు తన గురించి అడిగారనమాట. ఎవరు తను ఎక్కడో చూసినట్లుంది అని. ఇంతకుముందు జీ తెలుగులో కొన్ని సీరియల్స్‌లో తను యాక్ట్ చేసింది. ప్రెజెంట్ బంద్ చేసి చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు తను పెళ్లి కూతురు కాబోతుంది. తన పెళ్ళే అనమాట. దిగు దంచమే మేనత్త కూతురా కానీ వచ్చారు పంతులు గారు కూడా. ఇంకా కానివ్వండి. మా అత్తమ్మ మామయ్యకి మొదటి సంతానం మా ఆడపడుచు, తర్వాత మా బావగారు, తర్వాత మా హస్బెండ్ అనమాట. ముగ్గురు వీళ్ళు. అయితే నాకు మా తోటికోడలు ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు అబ్బాయిలు, మాకు పాపలు లేరు. మా ఆడపడుచుకు ఒక్క పాప, ఒక్క బాబు. సో ఏకైక అమ్మాయి అనమాట మా ముగ్గురి మధ్యలో. సో తన పెళ్ళంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఆ సంబరం. అస్సలు ఒక్క మినిట్ కూడా ఖాళీగా లేము. అసలు నవ్వుతూనే ఉన్నాము. ప్రతిదీ కూడా ఇటు సాంప్రదాయంగా చేస్తూనే అటు ఎంజాయ్మెంట్కి కూడా టైం ఇచ్చామన్నమాట. సో అందరం కలిసి సంబరంగా జరుపుకుంటే ఏదైనా ఎంతో ఆనందంగా ఉంటుంది కదా! అయితే ఇప్పుడు ఈ హల్దీలు ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్‌గా అలా చేస్తూ ఉన్నారు కదా! ఈ పసుపు దంచేది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేయించుకున్నారనమాట. మా ఆడపడుచు ఇంట్లోనే పెట్టేసుకుందాము, బయట నుంచి అలా ఆర్డర్ ఇవ్వడము ఇలాంటివి వద్దు అని చెప్పేసి. సో ఇట్లా పసుపు అది దంచడం ఇదంతా కూడా ఇవాళ చేశాము. బట్ హల్దీ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే. ఈ కార్యక్రమం తర్వాత మెహందీ పెట్టుకున్నాం అనమాట. అంటే 3 డేస్ 4 డేస్ అలా అన్నీ జరిగాయిలెండి. ఇవాళ జరిగిందంతా సింగిల్ డేదే. నెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేస్తుంది. బట్ వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ మా అత్తమ్మలు, మా వదినలు, మరదళ్ళు, అక్కలు అందరం కలిసి భలేగా ఎంజాయ్ చేశాము. పసుపు దంచే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అందరం కూడా లంచ్ చేసేసాము. ఫుడ్ అంతా క్యాటరింగ్ ఇచ్చారనమాట. సో ఆ వర్క్ అనేది ఎక్కడ ఎవరికి కూడా లేదు. అంతా కూడా లంచ్ చేసేసి మళ్ళీ మెహందీ ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇవాళ మెహందీ అనేది పెట్టేసుకొని రేపు మంగళ స్నానాలు, పెళ్ళికూతురుని చేయడం అలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ సెటప్స్ అంతా అంటే బ్యాక్ సైడ్ ఈ డెకరేషన్, ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ ప్రతిరోజు ఏ ప్రోగ్రామ్‌కి ఆ ప్రోగ్రామ్‌కి సెపరేట్‌గా చేయించారనమాట. చాలా బాగున్నాయి.
ప్రోగ్రామ్‌కి తగ్గట్టుగా అందరం గూడా డ్రెసెస్ అని ఫస్ట్ అనుకున్నాం కానీ, ఈ ఒక్క టైంలోనే కొంచెం ఫ్లాప్ అయింది. అందరం గ్రీన్ సెట్ అవ్వలేదనమాట అందరికీ కూడా. ఫస్ట్ ఏంటంటే పెళ్లి కూతురికి అందరం మా చేత్తో కొంచెం అలా మెహందీ అంటించినట్లుగా పెట్టేసి, మెహందీ పెట్టేవాళ్ళు సెపరేట్‌గా పిలిపించారనమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ పెడతారు. అలాగే పెళ్లి కూతురికి అలా సెపరేట్‌గా తనకు బ్రైడల్ మెహందీ డిజైన్స్ ఉంటాయి గదా! తనేమో అలా వేయించుకుంది. అలా సైలెంట్‌గా కాకుండా ఎవరికి వాళ్ళు మెహందీ పెట్టించుకుంటే అలా మొహాలు చూస్తూ ఉండడం కాకుండా, కొన్ని కపుల్ డాన్సెస్ అలాగే సింగిల్‌గా అంత గ్రూప్ డాన్స్ లాగా అలా టైం పాస్ చేశామనమాట. చాలా బాగా అనిపించింది. ట్రెండింగ్ సాంగ్స్ అవి వేయించుకొని బాగా ఎంజాయ్ చేశాము. అయితే ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! కొంచెం ఫస్ట్ షై ఫీలింగ్ అనిపించింది. కానీ వాళ్ళు గూడా మాతో సమానంగా స్పెండ్ చేయడము మాకింకా ఎంజాయ్ అనిపించిందనమాట. మా ఆడపడు చూసారా ఈ డాన్స్ నెమలి కులుకుల అనేది 13 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ మహిళ కోసం నేర్చుకున్నాము. స్టార్ మహిళ ప్రోగ్రామ్‌కి వెళ్ళడం కోసం. సో, ఆ స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి. అప్పటికప్పుడు సడన్‌లీ మా హస్బెండ్ గుర్తు చేశారు. "మీరు నెమలి కులుకుల పాటకి నేర్చుకున్నారు కదా! చేయండి" అని చెప్పి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే అందరము, అబ్బా! స్టెప్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకొని అప్పటికప్పుడు వేశామే అని చెప్పి. ఇంక ఇవాల్టికి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎంజాయ్‌మెంట్ అనమాట. ఇప్పుడు ఇవంతా పిల్లలు ట్రెండీగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ, అప్పట్లో ఇంత లేదు. ఇంత అంటే ఎంజాయ్‌మెంట్ ఉన్నా కూడా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇలా చేయాలి, అలా చేయాలి అదంతా ఏం లేదు. ఇప్పుడంతా మారిపోయాయి ట్రెండింగ్. పెళ్లి అనేది లైఫ్‌లో ఒక్కసారే కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా అన్నీ గూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అలాగే అందరూ గూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మాత్రమే కాకుండా. అండ్ కొద్దిసేపు జెంట్స్, ఆ తర్వాత లేడీస్ అలా ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తూనే ఉన్నాం. మేము గూడా మెహందీ అలా పెట్టించేసుకొని డిన్నర్ చేసేసి ఇంకా అలా గడుస్తా ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్ అనేవి. సో, ఇవాల్టికి ఇదండి వీడియో వచ్చేసి. ఇంక ఇంతవరకు ఇవాళ పోస్ట్ చేయగలిగాను. సో, శారీ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. అలాగే ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేశాను. మీరు అక్కడ చూడొచ్చు. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్ మండే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.